మహాభారతంలో కర్ణుడు అనే పేరు అందరికీ తెలుసు. కానీ అతని అసలు పేరు వసుశేషనుడు అని చాలామందికి తెలియదు. కర్ణుడు పుట్టినప్పుడు అతను సాధారణ శిశువులా పుట్టలేదు. అతని శరీరంతో పాటు కవచం, కుండలాలు పుట్టుకతోనే వచ్చాయి. అవి ఎవరూ ఇచ్చినవి కాదు. అవి దేవతల వరం. అష్టవసువుల ఆశీర్వాదంతో పుట్టినవాడిగా కర్ణుడిని వర్ణిస్తారు. ఈ వసువుల ఆశీర్వాదం కర్ణుడికి పుట్టుకతోనే లభించిందని శాస్త్రాలు చెప్తాయి. అందుకే వసువుల శక్తి కలిగిన వాడు, వసువులకు చెందినవాడు అనే అర్థంతో అతనికి వసుశేషుడు అనే పేరు పెట్టారు. శేషుడు అంటే మిగిలినవాడు, అసాధారణమైన వాడు, ప్రత్యేకమైన వాడు. అంటే వసువుల ఆశీర్వాదంతో పుట్టిన అసాధారణ శిశువు అనే అర్థం. తర్వాత కుంతి అతన్ని వదిలేసినప్పుడు, అధిరథుడు రాధ పెంచినప్పుడు లోకం అతన్ని కర్ణుడు అని పిలవడం మొదలుపెట్టింది. కానీ వసుశేషుడు అనే పేరు అతని జన్మ రహస్యాన్ని, అతని దైవిక శక్తిని సూచిస్తుంది. కర్ణుడు లోకం గుర్తించిన పేరు, వసుశేషుడు విధి దాచిన పేరు. మహాభారతంలో ఇలాంటి చరిత్ర రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.